తల్లిగా నిన్ను గుర్తించలేకపోతున్నాను. కానీ అమ్మకి కూతురుగా అమ్మ కష్టాలలో సహాయంగా నిలబడొచ్చు కదా. నిలబడతాను. నిజంగా చాలా బాగా వైద్యం చేశావమ్మా. అమ్మా, ఏంటమ్మా? మీరు ఒప్పుకుంటే మన ఆశ్రమంలోని ఒక చిన్న హాస్పిటల్ పెడతాను. హాస్పిటలా? అవును, ఫిజియోథెరపీ హాస్పిటల్. ఈ చుట్టుపక్కల ఎక్కడా ఫిజియోథెరపీ హాస్పిటల్స్ లేవు. అందుకే ఇక్కడ ఒక చిన్న హాస్పిటల్ పెడతాను. కానీ ఫీజు అనేదేమీ ఉండదు. ఫీజు లేకుండా ఫ్రీ సర్వీస్ చేస్తే ఏమొస్తుంది? ఆయాసం, నీరసం తప్ప. అంటే ఫీజు తీసుకోనే, కానీ ఎవరి స్తోమతకి వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు డబ్బులిచ్చేలా ఒక హుండీ పెడదాం. అప్పుడు అందరు గుళ్ళో చందాలు వేసినట్టు 5 రూపాయలు 10 రూపాయలు వేస్తారు. వెయ్యనివ్వవే, ఎంతో కొంత ఆదాయం మన ద్వారా అమ్మఒడికి వస్తుంది కదా. ఒకవైపు సేవ చేసినట్టు కూడా ఉంటుంది. మనకి ఆ డబ్బు దేనికో ఒకదానికి ఉపయోగపడుతుంది. ఏమంటారమ్మా? గొప్ప ఆలోచనమ్మా. గొప్ప మనసున్న వాళ్ళకి ఇలాంటి మంచి ఆలోచనలొస్తాయి. ఫ్రీగా మీకు డబ్బులు వస్తుంటే ఎన్ని పొగడతలైనా పొగడతారులేండి. చైత్ర, నువ్వు మరో ఆలోచన లేకుండా నువ్వు అనుకున్నది చెయ్యమ్మా. అలాగే అమ్మా. చైత్ర, ఇక్కడ వైద్యం చేసి మళ్ళీ బయట జాబ్ కని వెళ్లి అక్కడ వైద్యం చేసి అలసిపోతావేమోనమ్మా. మన సంకల్పం మంచిదైతే ఆ ప్రయత్నంలో అలసట అనేదే ఉండదు బామ్మగారు. కరెక్ట్ గా చెప్పింది పిన్ని. చైత్ర, అక్క ఇంకొకసారి ఆలోచించుకో. ఇంకా ఆలోచించేది ఏమీ లేదు. రేపటి నుంచే నా హాస్పిటల్ అమ్మ ఒడిలో ఓపెన్ చేస్తాను. ఏది ఏమైనా దేవుడు వేసిన బంధం ఇది. తల్లి కూతుళ్లకు అండగా ఉంటే కూతురు తల్లికి సహాయపడుతుంది. కృష్ణయ్య, నీ లీల అద్భుతమయ్యా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంటర్వ్యూకి ఎవరైనా వచ్చారా? వచ్చారు సార్. పిలవండి. ఓకే సార్. సార్ సార్ రమ్మంటున్నారు. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. ప్లీజ్ టేక్ యూ సీట్. థ్యాంక్ యూ సార్. యువర్ క్వాలిఫికేషన్ ఇస్ గుడ్. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. బట్ ఈ జాబ్కి మీరు క్వాలిఫై అవ్వరు. సార్ అంతా బాగుంది అంటున్నారు, మరి నేను ఎందుకు క్వాలిఫై అవ్వట్లేదు సార్? సి శ్రవణ్, ప్రతి ఆర్గనైజేషన్కి కూడా కొన్ని పాలసీస్ ఉంటాయి. అలాగే మా దగ్గర కూడా మినిమం 5 years ఎక్స్పీరియన్స్ లేకుండా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఇంపార్టెంట్. సార్ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి కోసమే ఇక్కడి దాకా వచ్చాను. ఎలాగైనా తనని ఇక్కడ కలిసి పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వాలని, ఈ ఊళ్ళోనే ఉండాలని వచ్చాను. నాకు ఎక్స్పీరియన్స్ తక్కువే సార్, బట్ నేను కష్టపడి పనిచేస్తాను. ఈ జాబ్ నాకు చాలా అవసరం సార్. మీరు ఈ జాబ్ నాకు ఇస్తే నాకు కొత్త జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. చూడు శ్రవణ్, ఇది టఫ్ కాల్. మామూలుగా అయితే నేను మా కంపెనీ పాలసీకి అగెనెస్ట్గా ఏ డెసిషన్ తీసుకోను. బట్ లవ్ ప్రాబ్లం అంటున్నావు కాబట్టి నేను నీకు జాబ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. చైత్ర, ఆ రోజు మా అమ్మ నాన్నల మాటలు విని నిన్ను వదులుకొని చాలా పెద్ద పొరపాటు చేశాను. ఇంక నిన్ను మిస్ అవ్వను. ఈ సిటీలో ఎక్కడున్నా నిన్ను వెతికి పట్టుకుంటాను. కన్విన్స్ చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను. చైత్ర, నిన్నొకటి అడగచ్చా అమ్మా? అడగండి మేడం. ఇక్కడ నువ్వు మీ చెల్లి ఇద్దరే ఉంటారు కదా, మీ పేరెంట్స్ లేరా? మేడం, కొన్ని రోజుల క్రితం మా నాన్నగారు చనిపోయారు. అయ్యో, సారీ చైత్ర. అనవసరంగా మీ నాన్నగారి గురించి గుర్తు చేశాను. పర్వాలేదు మేడం. హాయ్ ఆంటీ. హాయ్ స్మైలీ. చైత్ర, తన పేరే స్మైలీ. తనని మా ఆనంద్ కనుకుంటున్నాం. హాయ్, తను పరిచయం అయ్యిందాంటీ. పేరు చైత్ర. ఈ ఇంట్లో ఫిజియోథెరపీ చేయడానికి వచ్చారు. ట్రీట్మెంట్తో పాటు ఎక్స్ట్రాగా మీకిలా సర్వీస్ చేస్తూ ఉంటారు. అంతేకాదమ్మా, ఆనంద్ పెళ్లి విషయంలో పాజిటివ్గా ఉన్నాడంటే దానికి కారణం చైత్రనే. అయ్యో, నాదేముంది మేడం.
ఇంట్రెస్టింగ్ ఆంటీ. అంతేకాదు మా ఆనంద్ ఏ అమ్మాయితోనూ మాట్లాడ్డు, కానీ చైత్రతో మాత్రం చాలా బాగా మాట్లాడతాడు. ఆహా, అయ్యో దాందేముంది, నా విషయం వదిలేయండి మేడం. ఇదిగో ఇలానే స్మైలీ, పొగడ్తలు అస్సలు నచ్చవు చైత్రకి. తను చేసిన పని తను అస్సలు చెప్పుకోనివ్వదు. చూస్తుంటే తెలుస్తుందా ఆంటీ? ఆగు, నేనెళ్ళి పని వాళ్ళకి చెప్తాను. పర్లేదంటీ. ఒక్క నిమిషంలో నేను పంపిస్తాను కదా, ఉండు. ఆంటీ స్మైలీ చూశారు కదా, తన స్మైల్ ఎంత న్యాచురల్గా ఉందో. నేను చెప్పిన స్మైల్ అదే మీకు లేదు. నీకు బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి, వశీకరణం లాంటి విద్యలొచ్చా? అవేంటో కూడా నాకు తెలీదే. మరిలా ఒక మగాన్ని అంత తేలిగ్గా నీ వైపు తిప్పుకున్నావు ఏంటి? నువ్వు చెప్తే ఆనంద్ పెళ్లి కొప్పుకున్నాడా? అంటే రేపు నువ్వు చెప్తేనే నా మెళ్ళో తాళి కడతాడా? అవన్నీ నేనెందుకు చెప్తానండి? మరి ఏ సంబంధం లేని పని చేసుకోవడానికొచ్చిన ఒక అమ్మాయి మాట ఆనంద్ ఎలా వింటాడు? ఎందుకు వింటాడు? లేకపోతే నాకు పోటీగా ఈ ఇంటికి పెద్ద కోడలైపోదామని నువ్వేమైనా అనుకుంటున్నావా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను అలాంటి దాన్ని కాదు. నాకు అలాంటి ఉద్దేశాలు ఏవీ లేవండి. అలాంటి ఉద్దేశం ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే నాకు పోటీ అంటే చాలా ఇష్టం, గెలవడం అంటే ఇంకా ఇష్టం. నువ్వు నా అంత కాకపోయినా అందంగానే ఉన్నావు కదా. ఒకవేళ ఆనంద్ కోసం పోటీ పడాలని ఛాలెంజ్ చేసినా I accept your వద్దు ఆనంద్ గారు. కానీ అలా అనుకోవద్దు. నాకు పోటీగా ఈ ఇంటికి పెద్ద కోడలైపోదామని నువ్వేమైనా అనుకుంటున్నావా? నాకు పోటీ అంటే చాలా ఇష్టం, గెలవడం అంటే ఇంకా ఇష్టం. ఒకవేళ ఆనంద్ కోసం పోటీ పడాలని ఛాలెంజ్ చేసినా I accept your challenge. అసలు ఆ స్మైలీ ఏంటి నన్ను శత్రువులా చూస్తుంది? నాతో గుచ్చినట్టుగా అలా మాట్లాడుతుంది. అసలు నేనేం తప్పు చేశానని? ఎందుకు తను నా గురించి పాజిటివ్ గా చెప్తే అంత నెగటివ్ గా రియాక్ట్ అయింది? ఆనంద్ గారికి ఈ అమ్మాయి పర్ఫెక్ట్ మ్యాచ్ ఎలా అవుతుందో? తనేమో చాలా సాఫ్ట్ పర్సన్,
ఆ స్మైలీని చూస్తే చాలా హార్ష్గా, చాలా నెగటివ్గా ఉంది. ఇద్దరికి పెళ్ళైతే ఆనంద్ గారి పరిస్థితి ఏంటో. ఇదిగో నీ చున్నీ. ఏ ఇదిగో నీ బాయ్ ఫ్రెండ్. నా చున్నీ చెప్పుకో. I'll call you back. ఈ చున్నీ నీదా. Don't worry. I'm here to help you. బానే ఉందిగా. టాన్ జీన్స్ లాగా టాన్ చున్నీ. నైస్ డిజైన్. నీ వల్ల నావి ఎన్ని చున్నీలు చిరిగిపోయాయో తెలుసా? ఏ బొటి, నా వల్లేంటి? నా కోసం నువ్వు ఎన్ని చున్నీలు చింపుకున్నా నీ ట్రాప్ లో నేను పడను. కావాలని నా చున్నీని చింపిందే కాకుండా ఎక్స్ట్రాలు మాట్లాడతావేంటి? నీకు హెల్ప్ చేస్తే ఎక్స్ట్రాలు అంటావేంటి? హా, చున్నీని చింపేసి ఇవ్వడాన్ని హెల్ప్ అంటారా? అది కాదు గాని ఒంటి మీద ఉండాల్సిన చున్నీని పడేసుకుంది ఎవరు? గాలొచ్చింది, దాంతో అది పడింది. హో, అంటే గాలొచ్చి ఎగిరి పడేదాకా నువ్వు సోయి లేకుండా ఉన్నావా? ఓ యా, నౌ ఐ గాట్ ఇట్. యాక్చువల్లీ నువ్వు కావాలనే నేను ఇక్కడ ఉన్నానని పడేసావు కదా. నువ్వు ఉన్నావని తెలిస్తే ఈ చున్నీ ఎందుకు పడేస్తాను? ఏ పూల కుండినో నీ మీద పడేసేదాన్ని. అయినా నీ సైజ్ కి పూల కుండి ఎత్తగలవా? నిన్ను కూడా ఎత్తగలను. అయితే రా, ఎత్తుకో. నిన్ను నువ్వేమన్నా వండర్ ఉమెన్ అనుకుంటున్నావా? ఇంకొకసారి నా చున్నీ చింపు, అప్పుడు నీకు నాలో వండర్ ఉమెనే కనబడుతుంది. అమ్మో, భయం వేస్తుంది. ఏం చెక్కు, వెళ్ళి అద్దంలో ఫేస్ కడుక్కుని మరీ చూసుకో. ఇంకొకసారి నా చున్నీ చింపు, అప్పుడు చెప్తాను నీ పని. నాతో పెట్టుకుంటే ఇలాగే చిరిగిపోద్ది. నాకు దూరంగా ఉండడం నీకే బెటర్. బెస్ట్ ఫెలో. లాయర్ గారు రాకుండా మీరొచ్చారేంటి? ఆయన వేరే కేసు హ్యాండిల్ చేస్తూ బిజీగా ఉన్నారు. అందుకే నాకు మీ కేసు హ్యాండ్ ఓవర్ చేశారు. సరే, మీరైనా త్వరగా మా కేసుని గెలిపించాలి. అలాగే మేడం. నేను మీ కేసు హ్యాండ్ ఓవర్ చేసుకోగానే అసలు సైట్ చూద్దామని వెళ్ళాను. ఓ, అక్కడికెళ్లారా? మనం వాళ్ళ విషయంలో తొందరపడాలి. ఏమైంది? మీ ల్యాండ్ లో వాళ్ళు క్లినిక్ పెట్టారు. అది ఏమాత్రం సక్సెస్ అయినా, పేరొచ్చినా ఆ సింపతితో, ఆ పేరుతో కేసు వాళ్ళ వైపు బలంగా మార్చుకోవచ్చు. క్లినికా? ఎవరు పెట్టారు? ఎవరో లేడీ ఫిజియోథెరపిస్ట్ అంట. ఏంటిది? నాకు ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ తో ప్రాబ్లం, అక్కడ కూడా ఫిజియోథెరపిస్ట్ తోనే ప్రాబ్లమా?
ఎవరై ఉంటారు? అక్కడంతా ఉండేది ఆడవాళ్లే కదా? అవును మేడం, ఆ అమ్మాయే సీతారత్నంకి కొంచెం